కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దానంత వేస్ట్ పాలన ఏంది రేవంత్ రెడ్డిది. ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన ఇప్పటి వరకు సంవత్సరం దాటింది ముఖ్యమంత్రి అయ్యి. ఏం పండుగ చేసుకుంటారు? ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయి. మొన్న ఏది అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఇక బాబు గురించి ఒక్కరిని గురించి మంచిగా మాట్లాడింది తప్ప మిగతా వేస్ట్ వాడు చేసే పాలన అంతా. వాడు ఏవాటి ఏడో నోడు లేడు. ఊళ్ళో రైతులు ఏడుస్తున్నారు, సిటీలో ఉన్న జనాలు ఏడుస్తున్నారు. వాంతో లాభం వచ్చింది ఏం లేదు. ఒక్క గ్యారంటీ ఆడలకు బస్సులు తప్ప ఏమి ఇచ్చినాడు? వేస్ట్. ఎవరికి వేసిండు? ₹1,00,000 పైన వాళ్ళకి వేసిండు, 2,00,000 వేసిండా? చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వేయలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మిస్టేక్ ఉన్నా కూడా ఏమున్నా దాన్ని చదువుకొని ఊరికి మనిషిని పంపించి అవునా కాదని తెలుసుకొని ఇచ్చారు. వీడు ఇస్తాడు అట్లా? నాకు ఇంతవరకు కావాలి. మరి ఆడవాళ్ళకి ఇస్తాడు, అమ్మవాళ్ళకి ఇస్తాడానే? హాఫ్ టికెట్ పెట్టాలి ఆడవాళ్ళకు. ఆడేవాటి బస్సులు మూలకి బస్సులు లేవు. వేస్ట్ వేస్ట్. ఎందుకు చెప్పాయి ఫ్రీ బస్? ఎందుకు చెప్పు? ఆడవాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊరికి పోతురు. పక్క ఊరు కూరగాయల కోసం బస్సులో పోతురు. అంతకుముందు ఊరికి అంతా కొనుక్కునేటోళ్ళు. ఎందుకే ఆయన వేస్ట్. 99%, 100%కు తెలంగాణ ప్రభుత్వం చాలా మంచిది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు బాధపడలు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year కూడా అయితే లేదు. చాలా మంది బాధపడుతుంది. ఏం చెప్పుడే ఉన్నది? వాడు ఎంత జల్లి దిగిపోయి అంత జల్లి తెలంగాణ ప్రభుత్వం సీఎం ఆయన కోరుకుంటే నిలబెడితేనే బెస్ట్. ఎందుకు? చెప్పు దెబ్బల పాలే తప్ప ఏం లేదు కదా. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ పాలన మంచిగా లేదండి. ఎందుకంటే అది ఏం చేస్తుందండి? ఏం చేస్తలేదుగా. ఏం చేస్తలేడండి. ఏం చేస్తలేడండి. అది ఫ్రీ బస్ ఏముందండి? ఏం లేదా ఫ్రీ బస్. ఏం లాభం? కరెంట్ బిల్ ఇక్కడ ఇస్తుండు. అది బోర్ల కాడ కరెంట్ బిల్ వేస్తుంది కదా. మళ్ళీ ఏం లాభం? ఆడికాడికే ఉంది కదా. 24 గంటలు కరెంట్ ఏం లేదండి. అది ఏం లేదు. గ్యాస్ ఏం లేదు. అది చిన్న బుడ్డి, 500 బుడ్డి ఏముంది అంతే. రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదండి. కేసీఆర్ పాలన మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి ఏం లేదు. ఇల్లు ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకు మేము అన్నీ మేము కొట్లాడుతున్నాము. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి అని ఇవ్వచ్చు. మేము కూలినాలు చేసుకొని బతుకుతాము. ఈ కిరాయిలు ఏడాగడతాం. ఒక నెల ఇటు వరకు సిబ్బలు తీసి బయట ఎత్తేస్తున్నారు. పిల్లలని చక్క నా మొగోడు లేడు. నా మొగోడు చచ్చిపోయాడు తాగి. నా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. ఓ కొడుకు అలాగా అయ్యిండు. మరి నేను ఎట్లా బతకాలి? మరి కిరాయి ఉంటే ఏం చేసుకొని బతకాలా? 3,000 అలా ఎట్లా బతకాలా? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులైంది వచ్చి? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఒకటే మొదటిసారేనా? ఫస్ట్ సారి. ఆయన గెలిచి నుంచే ఇప్పుడు వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? బాలాజీ నగర్ నుంచి. ఎంతసేపు పట్టింది ప్రయాణం? 5 గంటలకన్నా 7 గంటలకు వచ్చినాం ఇక్కడికి. పొద్దున్నే వచ్చారు. సో పనులు అయితే అని అనుకుంటున్నారు. మరి అయితే మరి ఆయన చేతులు ఉన్నది. ఇక ఒకేసారి ఇస్తాడని ఆశతోటి ఉన్నాము. ఈయన గెలిచిండు. మరి ఈయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ఇక చూస్తూ వేస్తున్నాం, చూసుకుంటే వేస్తున్నాము. అరే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మేము చేస్తాము. ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం పెట్టిండు అని అన్నాడు. ఇప్పుడు మేము ఇస్తాం, లేని వాళ్ళకి ఎంక్వైరీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఆయన ఇస్తాడా? మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ఆయన ఇస్తానేమో మళ్ళీ వస్తాడు, రాకపోతే ఆయన కూడా రాడు. అంతేగా. నీళ్ళు లేవు. ఎవరున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? ఏమున్నాయి? ఎక్కడున్నాయి? అంత కరువు ఉన్నాయి. అంత మంచిళ్ళు తాగడానికి బాటిళ్ళు ఇస్తలేరు. తాగమంటే ఎవరు? పండ్లు అట్లనే ఉన్నాయి. కాలే అయితే కాలేదు మాకు. లేదు రివర్సా? ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఫ్రీ బస్సులు ఉన్నాయి. ఆ గ్యాసు అది మాపైతే అది కాలేదు. కరెంటు ఎత్తలేరు. ఏడెత్తుండు? ఎత్తలేడు. పడతలేవు కదా. పడతలేవు. ఏడవుతుండే అవుతున్నాయి. లేపా పడతలేవు.
రేవంత్ రెడ్డిగా అది గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు. కరెంటు మాది కాలే. మరి పండగ చేసుకుంటుండే కదా సంవత్సరంలో లేని అన్ని చేసినా అన్ని అయిపోయినాయి అన్ని చేసేసిన ఇక ఆయన గురించి చేసుకుంటుండే అన్ని. ఏం చెప్తావు? కేసీఆర్ పనుల బాగుందా రేవంత్ రెడ్డి పనుల బాగుందా? ఇక రేవంత్ రెడ్డి ఆయన పనులకు ఆయన చూసుకుంటుండు. ఇప్పుడు ఆ గ్యాస్ అన్నది గ్యాస్ అయితే లేదు, ఆ కరెంట్ అన్నది కరెంట్ అయితే లేదు. ఒక ఆడోళ్ళకి మాత్రం బస్ ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళు ఒకళ్ళే వేసిరు ఆయనకు. ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా ఉచిత ప్రయాణం చేస్తున్నారు మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు, మీరు ఏసీలో ఉంటారు తప్ప కానీ మీకు మహిళలు అనుభవిస్తున్న సమస్యలు మీకు అర్థం కాదు. మహిళలు ఎవరు అడగలేదు ఉచితంగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి. ఈరోజు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ సమానంగా చూస్తున్నాం. నీ దగ్గర సమానత్వం ఉన్నదా? సమానత్వాన్ని సమాధి చేస్తున్నావా? దానికి నాకు సమాధానం చెప్పాలి ప్రజలు. ఈరోజు జనసముద్రం అయిపోయింది. ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయితే కానీ ఎంతో మహిళలు తండోపతండాలుగా వస్తున్నారని ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మహిళలు ఇచ్చే వినతి పత్రాలను చెత్తకుండే పడేస్తున్నారు మీ అధికారులు. అది మీ దృష్టికి తీసుకెళ్తున్నా. వెంటనే మహిళలకు న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మహిళలు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఈ యొక్క ఇంట్లో నుంచి గడప దాటాలంటే ఎన్నో అవచారాలు పడతారు. వాళ్ళు సాంప్రదాయాలు ఉంటాయి, వాళ్ళ భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్యలు ఉంటారు. ఇవన్నీ సమస్యలను దృష్టిలో అధిగమించి ఈరోజు ప్రజా దర్బార్కి వస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ పెట్టిండు. చంద్రబాబు నాయుడు నీ గురువే, నువ్వు గురువు నుంచి శిష్యునివే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే జైలుకు పోయిండో నువ్వు కూడా ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు ప్రగల్భాలు పలికిండు. కానీ చంద్రశేఖరరావు నువ్వు జైలుకు పంపకపోతే నిన్నే జైలుకు పంపిస్తాడని ఈ సందర్భంగా ప్రజల దృష్టి తీసుకొచ్చి మాట్లాడుతున్నా. ఈరోజు నక్సలైట్లే దేశభక్తులని రామారావు ఏ విధంగా అన్నాడు, రామారావు ఏ విధంగా మరణించిండు, అదే విధంగా నక్సలైట్ల నాయకుడు కొండపల్లి సీతారామయ్య కూడా ఆ విధంగానే మరణించిండు. కాబట్టి నక్సలైట్ చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రితోటి పరిష్కారం కానీ సమస్యలు పీపుల్స్ వారితోటి పరిష్కారం అనేది, రాడికల్స్ తోటి రాష్ట్రపతితోటి పరిష్కారం కానీ సమస్యలు రాడికల్స్ తోటి పరిష్కారం అనేది, మంత్రులతోటి పరిష్కారం కానీ సమస్యలు మావోయిస్టులతోటి పరిష్కారం అని చెప్పి ప్రచారం జరిగింది తప్ప కానీ దాంట్లో ఉపయోగం ఏం లేదు. దున్నేవాడికే భూమి అని చెప్పి పోరాడేవాడిదే ఎర్రజెండా అని చెప్పి రైతులకు వెన్నుపోటు కొడుతున్న దున్నపోతులు మావోయిస్టులను ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు విమర్శించవలసిన పరిస్థితి వచ్చిందో తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నా. మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్యన మాకు 5 గ్రామాలు ఇస్తే సరిపోతాయి, మాకు ఏం అవసరం లేదంటే సూది మన బట్టేంత భూమి కూడా ఇవ్వమని చెప్పారు. ఈరోజు మావోయిస్టులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో, ప్రజలలో వాళ్ళకి ఎంత బలం ఉందో ఆ బలాన్ని నిరూపించుకోవాలని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చి ప్రజలకు అందుబాటులోకి మావోయిస్టులు రావాలని, మావోయిస్టుల మీద కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయము? ఈరోజు పోలీసు వాళ్ళు ఎంగిలికూడు నెత్తురుకూడు కక్కురికూడు తినేందుకే ప్రమోషన్ల కోసం, అవార్డుల కోసం, రివార్డుల కోసమే అమాయకులైన ప్రజలను సానుభూతి పరులైన పేరుతోటి భోజనం పెట్టారు అని చెప్పేసి ఎంతోమందిని లెక్కలేనంత మందిని తీసుకుపోయి ఎదురుకాలుల పేరుతోటి కాల్చి చంపారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క ఎన్కౌంటర్ మీద న్యాయ విధానం జరపాలని ప్రజా దర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. నేను కేంద్ర కమిటీ వరకు తెలుసు. నా మీద ₹1 కోటి నేను పార్టీలు ఉంటే నేను లొంగిపోయిన లంగను, నేను లొంగిపోలేదు. అసలు అరెస్ట్ చేసినామంటారు. నాకు డీసీఎం ఇవ్వలేదు, డీసీఎం ఇచ్చినామని తప్పుడు ప్రచారం చేసారు. ఎన్కౌంటర్ ఏ విధంగా తప్పుడు ప్రచారం జరిగిందో ఈ విధంగా. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అది శివధర్ రెడ్డి ఉన్నాడు, అతడే నాకు ప్రధానమైన శత్రువు. ఈరోజు రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే. న్యాయం వీళ్ళ గురువు. న్యాయం ఎట్లా చెప్తా వాళ్ళు అట్లా విన్నారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి తెలంగాణను బందీకానంగా మార్చాలనుకుంటే రేవంత్ రెడ్డి జీవితం కూడా బందీకానంగా మారుస్తుంది. మీరు రాజభవనాలు, ఇంద్రభవనాలలో ఉండి ఏదో ఉద్ధరిస్తాము, జనాలకు న్యాయం చేస్తామని కాదు. అధికారంలో ఏ విధంగా జరిగిందో పరిపాలన కూడా అదే విధంగా జరగాలి. ఈరోజు ధరణి పెట్టుడు రైతుల యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు, సలహాలు, సూచనలే రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గము. రైతు బంధు ఇవ్వకపోతే రైతులే బొంద పెడతారు, జాగ్రత్త అని రైతులు హెచ్చరిస్తున్న సందర్భంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ కాళ్ళు మొక్కుతున్నా, రైతు బంధు పైసలు వెంటనే రిలీజ్ చేయి. అదే కేసీఆర్ సీఎం ఉంటే ఎప్పుడో రైతు బంధు పైసలు వచ్చు, రైతుల దగ్గర అయిపోవు. టైంకు ఒకనాడు అదను 6 నెలల కరువు అని కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుంటాడో, ఎకరానికి ₹1 కోటి పంట పండించిన కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుండో, ఆయన పేరు ఎందుకు గిన్నిస్ బుక్లు ఎక్కలేదో. నా బండి మీద డ్రైవర్నేమో ఎమ్మెల్సీ చేసిండు, నన్ను రోడ్ల పాలు చేసిండు. ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ నా బండి మీద డ్రైవరు. ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టి తీసుకెళ్తున్నా. కేసీఆర్ తోటి కలిసి భోజనం చేసిన ఒక ₹5,000 ఇచ్చిండు. నన్ను బుచ్చగా లెక్కన చూసిండు. కానీ లుచ్చగాడే కేసీఆర్ కాబట్టి అట్లా చూసిండు. ఆయన ఫామ్ హౌస్లో ఏ విధంగా ఉందో పరిస్థితి. కాబట్టి నాకు 5 ఎకరాల పొలం ఉంది, ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటుంది. 3 ట్రాక్టర్లు ఉన్నాయి మా ఊళ్ళో. వానికే సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చింది కేసీఆర్ గారు. అందుకే ఈరోజు పాపం పండింది కాబట్టి కేసీఆర్కి ఆ పరిస్థితి వచ్చింది. హరీశ్వరరావు ఫోన్ చేసి వచ్చి కలువు మాట్లాడంటుండు. ఎవరిని కలిసి ఎవరు మాట్లాడినా ఎలాంటి ఉపయోగం లేదని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా తెలియదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవునండి. మరి ఎట్లా పోటీ చేస్తున్నావు మరి కాంగ్రెస్? ఎప్పుడు చేయడం ఎందుకట్లా? బిల్లులు వచ్చినాయి, పాత బిల్లులు మన ఇప్పుడు కాదు, మన ధర చేసినారు. మరి మనది పీఎస్ టర్మ్ కాదు, 2006లో.
మొన్న కూడా చేసినారు సర్పంచులు అందరూ కలిసి చేశారు బిల్ రాక చేశారు. 1400 కోట్లు మొత్తం సర్పంచులకు అన్ని కట్టాలి ఏం కావట్లేదు. అవును ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి నిలబడతాం మళ్ళీ. మనం నిలవడం అంటే వేరే వాళ్ళు నిలబడతాం మనం నిలవడం. ఎట్లుంది మరి పరిపాలన ఎట్లా? పరిపాలన అయితే పర్వాలేదు. ఇంకా పేదల గురించి ఆలోచించాలి, ఇంకా చాలా నిరుపేదల గురించి ఆలోచిస్తారు. ఎవరన్నా ఉన్నవారి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు భూమి లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ భూమి లేకుండా ఇట్లా ఏదో పని చేసుకే బతకాలి. వాళ్ళ గురించి ఎవడు ఆలోచిస్తున్నాడు? ఏమన్నా భూమిలోనికి రైతు బంధు ఇచ్చాడు, ఆ రుణమాఫీ చేసుడు, ఆ 1000 కోట్ల రూపాయలు ఆ వ్యాపారస్తులకి కట్టబెట్టడు తప్ప అసలు నిజమైన పేద గురించి ఆలోచించాడు ఏ గవర్నమెంట్ ఇంతవరకు అయితే రాలేదు. మరి అయినా భూమి లేని వాళ్ళకి 12,000 ఇస్తా అంటాడు. ఇస్తే బెటరే, కానీ ఇస్తాడా ఏడో తెలియదు. ఇంతవరకు అయితే ఉన్నోరి గురించి ఆలోచించాడు ఎవరు వచ్చినా కూడా, లేనోరి గురించి ఆలోచించినాడు ఎవరు లేడు. ఏం చెప్తారు ఆ? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి చెప్పేది ఉంది, లేని వారి గురించి ఆలోచించండి. ఫస్ట్ లేని గురించి ఆలోచించండి, ఉన్న గురించి ఆలోచించండి. ఉన్న దగ్గర తీసుకుని లేని పెట్టాలి, కానీ లేని దగ్గర తీసుకుని ట్యాక్స్ వేసి ఉన్నని పెడితే ఏం లాభం? ఉన్నది ఇంకా పేదస్తుంది కుప్పనిగా చేస్తారు, కానీ లేని ఇంకా బిదాస్తుంగా చేస్తారు. ఇప్పుడు టికెటే చూసుకోవచ్చు, సినిమా టికెట్ ఒక రోజుకు 200 నుంచి 400, 600 పెంచాల్సిన అవసరం ఉంది. వానికి 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి ఉన్నాయి, ఇంకా వానికి ఎందుకు అవసరం? 100 రూపాయలు తగ్గించే వినోదానికి. ఇప్పుడు లాస్ ఉంటాడు ఒకళ్ళనుకో టికెట్కి 800, 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూస్తాను నేను. 50 రూపాయలు, 100 రూపాయలు అంటే పోయి చూడగలుగుతాను. వారికి పెంచి వానికి ఇవ్వడం ఎందుకు? తగ్గించాలి. నిజమైన కూరగాయలు ఇప్పుడు 300 రైతు వాడిని ఇస్తుండు, వాడిని పండితుడికి తెచ్చి అమ్మితే వానికి 10 రూపాయలు మిగులుతాడు. డివిడెన్స్ ఇలా బోనస్ ఇవి, కానీ గానికి ఎందుకు పెంచడు? ఏ సమస్య కానీ ఉన్నానికి పెడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రాయంలో పెట్టిండు 100 ఎకరాలు ఉన్న భూములు వాళ్ళకే ఉన్నాయి దొరలకు. రైతు బంధు పేరున 1000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. లేననికి వాడిని ఇచ్చిండా? వాడు అంటే కౌలు తీసుకుని వ్యవసాయం చెప్తాడు, వానికి ఏమవుతుంది? ఏం లేదు. వాడు పంట పండిస్తాడు, అన్నీ చెప్తాడే, వానికి ఏం లేదు. నువ్వు ఇవ్వాలి కూడా ఏమైనా పంట పండించడానికి బోనస్ ఈ రైతు బంధు రుణమాఫీలు అవన్నీ క్యాన్సిల్ చేసి సన్న బియ్యానికి ఇస్తాడు. దొడ్డువాట కూడా ఇస్తా అని చెప్పి ఫస్ట్ కానీ ఇస్తాడు కదా, అది కూడా ఇవ్వాలి లెక్క అయితే. అతను మాట అన్నాడు, ఏమన్నాడు? వడ్లకు అన్నాడు, సన్నవడ్డ అనలేదు. కాబట్టి సన్నవడ్డ కాకుండా దొడ్డువాట కూడా ఇవ్వాలి. పంట పండించే ప్రతిదానికి బోనస్ ప్రకటించు. రైతు బంధు రుణమాఫీలు ఇవన్నీ క్యాన్సిల్. మన ఉద్దేశం ఉంటుంది.